ఆశిస్తూ ఉందాం. ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిపోదాం. అయితే ఒక విషయం, సంఘముగా మనము కూడుకున్నప్పుడు మనము దేవుని సన్నిధిలో అనేక మంది కొరకు మనం ప్రార్థించాలి. ఈ లైవ్లో అనేక మంది ఈ వాక్యాన్ని వింటున్నారు కనుక అందరికీ ఒక ప్రకటన. ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం కట్టబడుతుంది కనుక ఈ మందిరపు యొక్క పరిచర్య కొరకు, పని కొరకు మీరు అందరూ కూడా స్పందించండి, ప్రార్థించండి. మీ ప్రేమపూర్వకమైన సహాయాన్ని ఈ మందిరపు కొరకు అందించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని పని కొరకు మనము ఏమిచ్చినా సరే, మనము ఎంత ఇచ్చినా సరే అది మనకి దీవెనే, అది మనకి ఆశీర్వాదకరమే, అది మనకి క్షేమమే. కనుక ప్రభు బిడ్డలమైన మనం ఒక సిమెంట్ కట్ట కొరకు సహాయం చేసిన, ఒక ఇటుక బెడ్ కొరకు సహాయం చేసిన, ఒకరోజు ఒక లేబర్ కొరకు మనం సహాయం చేసినా సరే మన సహాయం, మన ధనం, మన కష్టం, మన ప్రయాస అనేది ఆ ప్రభు పనిలో ఉండడానికి నీ వంతుగా నీకు దేవుడు సహాయం చేస్తాడు. మన వంతు మనము దేవుని కొరకు సహాయం చేస్తూ ఉంటున్నప్పుడు మనకి బదులుగా దేవుడు కృతజ్ఞత కలిగిన వాడు కనుక మనము చేసిన దానికి రెట్టింపు ఫలితాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ప్రసాదిస్తాడు. మందిరము కట్టబడిన తర్వాత, కూర్చున్న తర్వాత చక్కగా కూర్చుంటాం, గాలి బాగా వేస్తుంది. ఒకవేళ కరెంట్ ఉంటాయి గారు ఫ్యాన్ వేయండి అంటాం, ఫ్యాన్ వేసుకుంటావు, కూర్చుంటావు, గోడకి చేరబడతావు, టైల్స్ మీద కూర్చుంటావో తెలియదు, మార్బుల్స్ మీద కూర్చుంటావో తెలియదు, ఏమండి కార్పెట్ మీద కూర్చుంటావో తెలియదు. కానీ ఇంత సౌఖ్యం దేవుడిని కలిగిస్తున్నప్పుడు నిజంగా నువ్వు దేవుని యొక్క మందిరం కొరకు సహకరించాలా వద్దా? సహకరించాలి. తరతరాలు ఉండే మందిరం, మన పిల్లలు, మన తర్వాత తరం, మన తర్వాత తరం, ఆ విధంగా తరతరాలు కూడా మీ బిడ్డలు, మీరు ముసలైపోతే మీ మనవలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళు ముసలైపోతే వాళ్ళ మనవలు, మనము పోయినా సరే మనం కట్టిన మందిరం మాత్రం తరతరాల వరకు ఉంటుంది. కనుక మనం ఆ విధంగా మంచి ఉద్దేశంతో దేవుని పని కొరకు సహకరించాలి, సహాయం చేయాలి అని మనసున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పరిచర్య కొరకు సహకరించండి, సహాయం చేయండి. మరి విశేషంగా మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఇది చిన్న పని కాదు, ఇది భారభరితమైన చాలా పెద్ద పని. ఈ పని కొరకు చాలా డబ్బులు చాలా అవసరం. ఇంటి కొరకు, పెండ్లి కొరకు, ఇండ్ల కొరకు, పెండ్లి కొరకు పెట్టిన డబ్బులు ఎక్కడ కూడా మనకి కనిపించవు. మనము పెట్టే కొద్దీ పని కనిపిస్తూనే ఉంటుంది, మనము కొనే కొద్దీ ఖర్చులు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. అంత కష్టం, అంత శ్రమ కనుక ప్రతి వారు కూడా మీ యొక్క ప్రార్థన సహాయ సహకారం అందించండి. దేవుని పనిలో ఆ విధంగా దోహదపడండి. మిమ్మల్ని ప్రభు దీవించి సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా గట్టిగా, ఇంకా చాలా గట్టిగా, ఇంకా ఓకే. దేవునికి స్తోత్రం. చాలా మంచిది. మీరు చాలా ఉజ్జీవంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నారు. చాలా సంతోషం. మరి ఆ కారణం దేనికో తెలియదు కానీ ఏమండి, మీరు ఇంటికాడ ఏం వండుకొని వచ్చారో తెలియదు. చక్కగా చికెన్, మటన్, బిర్యానీ, దమ్ము గిమ్ము ఇవన్నీ చేసుకొని వచ్చారేమో తెలియదు కానీ ఇంటికాడ ఉన్న ఆహారం మీద మీ మనసు పెట్టొద్దండి. ఇక్కడ ఉన్న దేవుని వాక్యం మీద మీ మనసు పెట్టండి. దేవునికి స్తోత్రం. దయతో వాక్యం చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము 22, 23, 24 వచ్చిన భాగాలు. ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనం నుండి 24 వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకోనగలిగితే కొన్ని శ్రేష్టమైన మాటలు అక్కడ బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నాయి. ఆదికాండం 5:22లో ఈ విధంగా వాక్యం రాయబడింది. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను అని
అతడు లేకపోయాను అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం బాగా చూస్తున్నాం. ఈ రోజున నేటి క్రైస్తవ విశ్వాసపు సమాజం యొక్క విశ్వాసం, నేటి క్రైస్తవ యొక్క నమ్మకం, విశ్వాసం ఎక్కడ ఉంచాలి, దేని మీద ఉండాలి, మన నమ్మకం ఎక్కడ మనం పెట్టాలి అని మనం చూడగలిగితే, ఈ రోజున క్రైస్తవుడు పరలోకానికి వెళ్ళగలిగిన విశ్వాసం, పరలోకానికి వెళ్ళగలిగిన ఆ నమ్మకం, అటువంటి సద్గుణాలు, అటువంటి గుణగణాలు, అటువంటి ఘనమైన కార్యాలు ఈ రోజున క్రైస్తవుడు ఈ లోకంలో జీవిస్తూ, నేను పరసంబంధిని, నేను ఎప్పటికైనా పరలోకానికి వెళ్ళాలి, నా స్వాస్థ్యం పరలోకంలో ఉంది, నేను ఈ లోకంలో కొంతకాలమే, నేను ఉన్న ఈ కొంతకాలము కూడా నేను ఈ లోకంలో ఏ విధంగా జీవించాలంటే చక్కగా శ్రేష్టమైన జీవితాన్ని, భక్తి మర్యాద శ్రద్ధ కలిగిన జీవితాన్ని, ఒక ఆత్మ సంబంధమైన జీవితాన్ని నేను ప్రభు కొరకు జీవించాలి, నేను ప్రభు కొరకు బ్రతకాలి అని క్రైస్తవుడు ఎప్పుడు కూడా తాను ఈ లోకంలో క్రీస్తుని నమ్మిన నాట నుండి తను చచ్చినంత వరకు కూడా, మరణానికి సమీపించినంత వరకు కూడా ఆ వ్యక్తి ఏం చేయాలంటే దేవుని కొరకు అటువంటి ప్రగాఢమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఒక వ్యక్తి ప్రభులో ఆ విధంగా బ్రతకాలి, ఆ విధంగా బ్రతకాలి. ఈరోజు ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే ఇటువంటి మంచి మంచి గుణగణాలు మన జీవితంలో కలిగి ఉండాలి. ఈ లోకంలో అనేకమైన మతాల వారు, కులాల వారు, జాతుల వారు, శాఖకు సంబంధించిన వారు, అనేకమైన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు లోకంలో చాలామంది ఉన్నారు. వారి వారి కులాలు, మతాలు, జాతులు, వారి విధి విధానాలు, వారి పద్ధతులు, వారి ఆచారాలు, వారి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి. ఈ లోకంలో ఉన్న ఒక వ్యక్తి దేవుణ్ణి కలిగి ఉన్న తర్వాత, దేవుణ్ణి కలిగిన ప్రతి వ్యక్తి ఒక నమ్మకం దేని కొరకంటే, ఏదో ఒక రోజున నేను ఈ లోకంలో చనిపోతాను, నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ ఆ పరమాత్మను కలుసుకోవాలి కనుక నాకు దేవుడు అవసరం, నాకు భక్తి శ్రద్ధలు అవసరం, నాకు విశ్వాసం అవసరం, నాకు దాన ధర్మాలు అవసరం, నాకు మంచి కార్యాలు అవసరం అని చెప్పి అనేక మంది ఈ లోకములో ఆ విధంగా జీవిస్తున్న ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఏ జాతి కులం మతమైనా కానివ్వండి, కానీ ఒక మనుషునికి, ఒక మానవునికి ఉన్న నమ్మకం ఏంటంటే, ఈ మనుషుని జీవితం జీవించిన తర్వాత, ముగించిన తర్వాత నేను ఏదో ఒక రోజున ఆ పరలోకానికి వెళ్ళాలి అని ఈరోజు అనేక మంది ప్రగాఢమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగిన వ్యక్తులు ఈ భూప్రపంచంలో చాలామంది ఆ విధంగా జీవిస్తూ ఉంటున్నారు. ఒక మనుషుడు ఈ లోకపు యొక్క ప్రయాణాన్ని ముగించిన తర్వాత దేవుణ్ణి కలుసుకొనటం, పరలోకానికి వెళ్ళడం అది సులభమా లేకపోతే కష్టతరమైన జీవితమా అని మనము ఆలోచన చేయగలిగితే, ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ దేవదేవుణ్ణి కలుసుకొనటం చాలా కష్టమే. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన రాజ్యము పరిశుద్ధమైనది, ఆయన కూడా పరిశుద్ధుడే, ఆయన కూడా పవిత్రుడే. ఈ లోకంలో జీవించిన ఈ మనుషులు ఆయన కలిగిన పరిశుద్ధతను, ఆయన కలిగిన నీతిని, న్యాయాన్ని ఒక వ్యక్తి లోకంలో కలిగి ఉంటేనే తప్ప, తాను కలిగిన ఆ భక్తి జీవితానికి సమానమైన భక్తిని కలిగి జీవిస్తేనే తప్ప ఒక మనుషుడు పరలోకానికి వెళ్ళడం అది అసాధ్యము అని ఈరోజు మనము గ్రహించి మనం ఈ దినం ఆలోచించాలి. దేవుడు పరిశుద్ధుడే, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండమని చెప్పి దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన దహించు అగ్ని రోషము కలిగిన దేవుడైన, దహించు అగ్నిగా, రోషము కలిగిన దేవునిగా, పరిశుద్ధునిగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకించబడిన దేవుడిగా ఆయన ఉన్నాడు.
అయితే ఈ రోజున అంత గొప్ప దేవుడు, ఆ గొప్ప దేవుడు కలిగిన ఆ మోక్షానికి, ఆ పరలోకానికి, పరిశుద్ధమైన రాజ్యానికి మనం వెళ్ళాలంటే మన నీతి, మన భక్తి, మన యథార్థత, మన స్థితిగతులు, మన విధి విధానాలు, మన జీవితంలో మనము కలిగి ఉన్నవన్నీ కూడా మనందరినీ పరలోకానికి చేరుస్తాయా అని మనము ఆలోచన చేసినట్లయితే అది సందేహమే, అది సంశయమే. మన విషయంలో మనం ఆలోచించాలి, మనము సంకోచించాలి, మనము కాస్త ఆగి మనము పరిశీలన చేసుకోవాలి. ఒక వ్యక్తి ఈ లోకంలో ఈ జీవితాన్ని ముగించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలంటే చాలా చాలా కష్టం. ఆ పరలోకపు యొక్క ప్రయాణంలో ఉన్న వ్యక్తులు దేవుని కొరకు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలో ఆ విధానాన్ని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది, బైబిల్ మనకు చెబుతూ ఉంది. అయితే ఒక ఆశ్చర్యం ఏంటంటే, మనుషుడు జీవించిన తర్వాత ఆ మనుషుడు చనిపోతే, ఆ చనిపోయిన తర్వాత ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది అని ప్రతి వారి యొక్క నమ్మకం. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నపాటున శరీరముతో పరలోకానికి ఎవరైనా వెళ్ళగలిగారా అని మనం చూడగలిగితే ఇద్దరు మాత్రమే పరలోకానికి వెళ్ళగలిగారు. వారు ఎవరంటే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ భాగంలో ఏలియా ప్రవక్త పరలోకానికి వెళ్ళగలిగాడు. అందులో వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ భాగాన్ని మనము చూడగలిగితే, ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళిపోయెను అని ఆ మాట మనం ఇక్కడ బైబిల్ గ్రంథములో చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, మరణాన్ని చూడకుండా, మరణాన్ని సమీపించకుండా, మరణాన్ని సవి చూడకుండా ఏలియా పరలోకానికి ఎత్తబడ్డాడు దేవునితో పాటు అని ఆ విధంగా బైబిల్లో వ్రాయబడి ఉంది. మరి ఒక వ్యక్తి ఎవరు అని మనం చూడగలిగితే, ఆదికాండం 5:24లో వాక్యం అంటున్న మాట ఏంటంటే, హనోకు దేవునితో నడిచిన తరువాత హనోకు లేకపోయెను, దేవుడు అతనిని తీసుకొని వెళ్ళిపోయాడు అని ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. ఒక వ్యక్తి ఏలియా, 2వ వ్యక్తి హనోకు అని మనం బైబిల్లో మనం చూస్తున్నాం. హనోకు ఏ విధంగా పరలోకానికి ఎత్తబడ్డాడు, హనోకు ఏ విధంగా మోక్షములో ప్రవేశించాడు, హనోకు యొక్క జీవితంలో కలిగిన ఆ గుణగణాలు ఏమై ఉన్నాయి, తన ఉన్నపాటున దేవునితో పాటు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళగలిగే ఆ శక్తి, ఆ సామర్థ్యత, ఆ మెలకువ, ఆ జాగరూకత కలిగిన జీవితం ఏదైనా తన జీవితంలో ఉందా అని మనం చూడగలిగితే బైబిల్లో చాలా ఉన్నాయి. ఈ హనోక్ ఎవరంటే సేతు అనబడే సంతానానికి సంబంధించిన వ్యక్తి అని ఆదాము తర్వాత 7వ సంతానంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండము 5:19లో మనం ఈ మాట చూస్తూ ఉంటున్నాం. ఆయన సేతు సంతతి వాడని, ఆదాము తరువాత 7వ సంతానముగా తన తల్లికి జన్మించిన వ్యక్తి అని మనకి బైబిల్లో కొంత వివరణ కొద్దిగా మాత్రమే ఆయన గురించి వ్రాయబడి ఉంది. అయితే ఈరోజు ఈ బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే, తన తండ్రి ఎంతో అద్భుతంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి, గుణగణాలు కలిగి, శ్రద్ధ కలిగి, ఆసక్తిని కలిగి తన జీవితాన్ని ఎంతగా ఆయన ప్రభావితం చేసి ఉంటాడో, తన జీవితంలో ఎటువంటి మంచి గుణగణాలు ఆయన కలిగి ఉంటేనే తప్ప తన బిడ్డలోనికి అవన్నీ ప్రవేశిస్తాయో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు అనేక మంది మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అటువంటి విశ్వాసము జీవించిన వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఈ విధమైన జీవితాన్ని జీవించిన వ్యక్తులు ఎవరూ లేరు. అయితే బైబిల్ అంటున్న మాట ఏంటంటే, నమ్మశక్యము కాని అచంచలమైన విశ్వాసాన్ని హనోకు కలిగి ఉన్నాడు. చెప్పండి, నమ్మశక్యము కాని అచంచలమైన విశ్వాసాన్ని భక్తి జీవితంలో హనోకు కలిగి ఉన్నందున
దేవుని కొరకు ఆయన ఎత్తబడ్డాడని ఈరోజు బైబిల్ గ్రంథములో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవునితో నడిచాడు గనుక, దేవునితో సహవాసం చేశాడు గనుక, దేవునితో ప్రయాణాన్ని కొనసాగించాడు గనుక హనోకును దేవుడు నచ్చి మెచ్చి ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయనను రాజ్యానికి తీసుకొని ఆయన వెళ్ళిపోయారు అని ఈరోజు ఈ బైబిల్ గ్రంథములో ఈ మాట మనకు ఆ విధంగా కనబడుతూ ఉంది. ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు ఒక విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు క్రైస్తవుడు దేవుని కొరకు ఏ విధంగా నడుస్తూ ఉంటున్నాడో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన నడక, మన ప్రవర్తన, మన అడుగులు, మన ప్రయాణం యొక్క జీవిత విధి విధానాలు ఇవన్నీ కూడా జీవితంలో చాలా ప్రాముఖ్యమే. క్రైస్తవ జీవితంలో అడుగులు తప్పటడుగులు కాకూడదు. క్రైస్తవ జీవితంలో అడుగులు తడబడకూడదు. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా యేసయ్య మనందరి కొరకు మాదిరిగా ఉంచిన ఆ అడుగు జాడల్లో ఒక వ్యక్తి జీవితాన్ని ముగించినంత వరకు కూడా హనోకు వలె, ఏలియా వలె భక్తి జీవితంలో కలిగిన ఆత్మీయమైన సంపద కలిగిన ఆ విలువలు ఒక వ్యక్తి కాపాడుకొని లోకంలో జీవించగలిగితే అంతిమ దశలో ఆ రాజ్యాన్ని మనము చేరుకునే ఒక చక్కటి అవకాశాన్ని ఆ పరమ తండ్రి నీకు, నాకు, మనందరికీ కూడా ఆయన అనుగ్రహిస్తాడని ఈరోజు మనము నమ్మాలి. ఒక తల్లిదండ్రికి ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ పుట్టినప్పుడు ఏం చేస్తారంటే సంతోషించి ఆనందించి గంతులు వేస్తారు, స్వీట్లు పంచుకుంటారు, సంబరాన్ని చేసుకుంటారు, విందులు వినోదాలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే తన వంశంలో, తన కుటుంబంలో ఒక వ్యక్తి జన్మించాడు కనుక ఆ జన్మను బట్టి, ఆ పుట్టుకను బట్టి తన ఇరుగువారు, పొరుగువారు, తన బంధువర్గం అంతా కూడా సంతోషంగా సంబరాన్ని ఆ విధంగా చేసుకుంటూ ఉంటారు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మాట నేర్పిస్తారు. ఏమండి, నడక నేర్పిస్తారు, వినమని చెబుతూ ఉంటారు, చూడు చూడు అంటారు. నడక, పడక, చూపు, ఏమండి, వినమని, వినికిడి, ఆలోచన ఇవన్నీ కూడా ఆ పుట్టిన బిడ్డకు వీళ్ళందరూ కూడా నేర్పిస్తూ ఉంటారు. మరి విశేషంగా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఆ విధంగా నేర్పిస్తూ ఉంటారు. వారు దూరంగా వెళ్ళిపోయి బాబును లేక పాపను నించోపెట్టి నడమ్మా, నడు 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 ఆ విధంగా అంటూ ఉంటారు. అడుగులు వేసుకుంటూ ముందుకు వచ్చినప్పుడు, పడిపోతూ ఉంటున్నప్పుడు ఆ తల్లి ముందుకు పరిగెత్తుకొని వెళ్ళి ఆ పడిపోతున్న ఆ బిడ్డను ఆ విధంగా పట్టుకుంటూ ఉంటుంది, కాసుకుంటూ ఉంటుంది, మరలా నిలబెడుతూ ఉంటుంది, చెయ్యి విడిచిపెడుతూ ఉంటుంది, మళ్ళా నడుస్తూ ఉంటుంది, మళ్ళా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటుంది. ఆ విధంగా విడిచిపెట్టి వస్తున్న ఈ ప్రక్రియలో ఆ బిడ్డకు నడక అలవాటవుతుంది. ఆ బిడ్డకు అడుగులు ఏ విధంగా వెయ్యాలో అలవాటవుతుంది. బ్యాలెన్స్ ఏ విధంగా కాసుకోవాలో ఆ విధంగా తల్లికి ఆ బిడ్డకు అలవాటవుతుంది. ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈరోజు ప్రతి బిడ్డకు కూడా ఈ వాక్యం ఒక తల్లి వలె, తండ్రి వలె ఉంది. సత్యవాక్యం తరమందరం కూడా మనము కనబడ్డాం. ఈ సత్యవాక్యమైన దేవుని వాక్యం ఈరోజు మనకు అందరూ కూడా ఒక జన్మనిచ్చింది. వాక్యం ద్వారా జన్మించిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే సత్యవాక్యము ద్వారా కనబడే ప్రతి వ్యక్తికి కూడా వాక్యము తల్లి వంటిదే, వాక్యము తండ్రి వంటిదే, వాక్యము తల్లి వంటిదే, వాక్యము తండ్రి వంటిదే. ఈ వాక్యం ఎన్నోసార్లు నిన్ను నిలవబెట్టి లేవమని చెప్పి, నడవమని చెప్పి, వినమని చెప్పి, చూడమని చెప్పి, రమ్మని చెప్పి ఎన్నో సందర్భాల్లో వాక్యం మన అందరిని కూడా ఆ విధంగా ప్రోత్సాహపరుస్తున్న సంఘటనలు మన జీవితంలో చాలా చాలా ఉన్నాయి. మనము పడిపోయినప్పుడు వాక్యం మనల్ని ఆదరించింది. మనము కన్నీళ్ళు కార్చుచూ ఉన్నప్పుడు వాక్యం మన కన్నీళ్ళు తుడిచింది. మనము మన జీవితంలో సమస్యల వలయంలో ఉంటున్నప్పుడు
మనకి వాక్యం విడుదల కలిగించింది. ఆ విధంగా ఒక వ్యక్తి జీవితంలో పడి చెడి పతనమైపోతున్నప్పుడు, సమస్యలతో విసిగి వేసారిపోతూ ఉంటున్నప్పుడు ఈ వాక్యం మన జీవితంలో ఒక తల్లి వలె, తండ్రి వలె ఈ వాక్యం మన జీవితంలో మన కన్నీళ్లను తుడిచింది. మనల్ని ఈ వాక్యం ఆదుకుంది, ఆదరించింది. ఒక తల్లి వలె, ఒక తండ్రి వలె. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ వాక్యం నీకు జన్మనిచ్చి నువ్వు వాక్యము ద్వారా క్రీస్తుని అంగీకరించిన తర్వాత నిన్ను ప్రభువు ఒక ఇంటిలో పెట్టాడు. ఆ ఇల్లు ఏ ఇల్లు అంటే జీవము కలిగిన దేవుని సంఘమనే ఇంటిలో ప్రభు నిన్ను పెట్టాడు. ఇమ్మానుయేలు ప్రార్థనా సహవాసములో నిన్ను ప్రభు పెట్టాడు. ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలో నిన్ను ప్రభు పెట్టాడు. ఈ ఇంటిలో నీ అడుగులు ఏ విధంగా ఉన్నాయి, ఈ ఇంటిలో నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి, నీ చేష్టలు చూపులు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు ఒక వ్యక్తి మన ఈ దినమున జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ఇంటిలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క జీవితము కూడా హనోకు వలె ఉంటేనే తప్ప ఆ వ్యక్తి సిద్ధపడి రూపాంతరము చెంది మంచి సహవాసము కలిగి ఒక రోజున ప్రభు యొక్క రాజ్యానికి చేరడం చాలా కష్టం. ఈ విధంగా జీవించగలిగితే ఒక వ్యక్తి ఈ సంఘాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవునితో సహవాసం చేసే ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకు ముందుకు వెళ్ళడం చాలా అద్భుతంగా దేవుడు సహాయం చేస్తాడు. ఈ సంఘంలో ఒక వ్యక్తి ఉన్న తర్వాత ఆ వ్యక్తి సిద్ధపడి బలపరచబడి ప్రభు కొరకు ఆత్మ సంబంధంగా ఈ విధంగా జీవించే జీవిత విధానంలో ఒక వ్యక్తి సిద్ధపడి ప్రభు కొరకు ఒక వ్యక్తి ఆ విధంగా పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండం 5:22 వాక్యం అంటున్న మాట ఏంటంటే, హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనేనో అని ఆదికాండం 5:22 ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఈరోజు క్రైస్తవుడు ఎప్పుడు కూడా భక్తి జీవితాన్ని బ్యాలెన్స్గా చేసుకోవాలి, బ్యాలెన్స్గా నిలుపుకోవాలి. ఒక వ్యక్తి భక్తి జీవితంలో ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అనేది తప్పకుండా సమతుల్యంగా చూసుకోవాలి, సక్రమంగా చూసుకోవాలి. నేను తూకంలో ప్రభు పెట్టినప్పుడు నీ భక్తి తూకానికి చక్కగా సరిపోయే విధంగా ఉండాలి, సరిపోయే విధంగా ఉండాలి. 300 ఏండ్లు హనోకు దేవునితో నడచుచు 300 ఏండ్ల జీవిత కాల విధానములో పరిమాణములో 300 ఏండ్లలో ఏమని హనోకు వాక్యం అంటున్న మాట ఏంటంటే, కుటుంబంతో జీవిస్తూ కుమారులను కుమార్తెలను కని దేవునితో పాటు నడిచిన వ్యక్తిగా ఉన్నాడని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. క్రైస్తవుడు ఎప్పుడు కూడా కుటుంబానికి ఇచ్చే సమయాన్ని కుటుంబానికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుని విలువలు దేవుని కొరకు కలిగి ఉండాలి, కుటుంబం కొరకు ఉన్న విలువలు కుటుంబం కొరకు ఒక వ్యక్తి ఎప్పుడు కూడా జీవితంలో కలిగి ఉండాలి. ఈ విధంగా ఒక వ్యక్తి బ్యాలెన్స్డ్ కలిగిన జీవితాన్ని దేవుని కొరకు కలిగి ఉండాలి. కొంతమంది వ్యక్తులు వారి జీవితంలో దేవుణ్ణి పట్టించుకోరు, కుటుంబాన్ని పట్టించుకోరు. దేవుని భయము లేదు, మనుషుల భయము లేదు, కుటుంబానికి అభిమానము ప్రేమ రోజు ఎక్కువ తక్కువ అయిపోతూ ఉంటున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే కరువైపోతూ ఉంటున్నాయి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుడిచ్చిన కుటుంబాన్ని అశ్రద్ధ చేయకూడదు, అలక్ష్యము చేయకూడదు, చులకనగా చూడకూడదు. దేవుడు ఇచ్చిన కుటుంబం, దేవుడు కట్టిన కుటుంబం ఒక వ్యక్తి కాపాడుకుంటూ జాగ్రత్తగా భద్రంగా కుటుంబంలో సాక్ష్యాన్ని ఒక వ్యక్తి జీవితంలో కాపాడుకోవాలి. కుటుంబంలోనే ఐక్యత లేకపోతే, కుటుంబంలోనే ప్రార్థన లేకపోతే, కుటుంబంలోనే ప్రేమ లేకపోతే, ప్రార్థన లేకపోతే, సహవాసం లేకపోతే నువ్వు సంఘానికి వచ్చి ఏం చేస్తావు? సంఘ సహవాసంలో నీ కార్యాలు ఏ విధంగా ఉంటాయి? సంఘ సహవాసంలో ఒక వ్యక్తి కుటుంబంతో మంచి సంబంధం లేనప్పుడు దేవునితో ఏ విధంగా మంచి సంబంధాన్ని కలిగి జీవించగలవు? ఒక్కరోజు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని మనం ఈ దినం ఆలోచించాలి. కొంతమంది వ్యక్తులు దేవునికి సమయాన్ని హెచ్చించరు, లోకానికి కుటుంబానికి సమయాన్ని హెచ్చించరు.
ఇటు దేవుని సమయము, కుటుంబానికి జీవించే సమయము, ఈ రెండు కూడా వాళ్ళు ఏమండి దొంగిలిస్తూ చాలామంది లోకములో వృధాగా సమయాన్ని వారు గడుపుతూ ఉంటారు. చెడు కార్యాల కొరకు, చెడు కార్యకలాపాల కొరకు, విందుల కొరకు, వినోదాల కొరకు, ఆటల కొరకు, పాటల కొరకు క్రైస్తవుడు ఆదివారం అనే మరచి దేవుని సమయము దేవునికి ఇవ్వకుండా, దేవుని దినాన్ని దేవునికి ఇవ్వకుండా, కుటుంబ జీవితంలో దేవికి మన జీవితంలో ఒక వ్యక్తి బ్యాలెన్స్ లేకుండా తప్పిపోతున్న వ్యక్తులు చాలామంది జీవితంలో ఉన్నారు. వీళ్ళు పరలోకానికి వెళతారా? వీరు దేవునితో నడిచే వ్యక్తులేనా? వీరు దేవునితో సహవాసము చేయగలిగిన వ్యక్తులేనా? వీరు ప్రభు కొరకు ప్రయాసపడి పరిగెత్తే వ్యక్తులేనా? ఒక్కసారి క్రైస్తవుడు కళ్ళు తెరిచి రోజు జ్ఞాపకం చేసుకోవాలి. నీ దైనందిన జీవితంలో, భక్తి జీవితంలో కుటుంబం ఎప్పుడు కూడా నీకు అడ్డు కాదు. నీ భక్తి జీవితానికి ఎప్పుడు కూడా కుటుంబము అడ్డు కానే కాదు. వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆదికాండం 5:22 వాక్యం అంటుంది, హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులు కుమార్తెలను కని దేవుని సమయము దేవునికి ఇస్తూ కుటుంబ జీవితం దేవునికి అడ్డు కాదా? కుటుంబ జీవితానికి దైవికమైన జీవితం కూడా అడ్డు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలో చాలామంది సాకులు చెప్పుకునే వారు చాలామంది ఉన్నారు. లోకంలో లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి దేవునికి దూరం అయిపోతున్న ప్రజలు చాలామంది ఉన్నారు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా బ్యాలెన్స్ కలిగి సమతుల్యంగా దేవుడు తనకిచ్చిన దినాలను, సమయాన్ని, మాసములు, గంటలు, సెకండ్లు ఇవన్నీ కూడా దేవుని కొరకు ఒక వ్యక్తి దైవికంగా ఏమండి సమతుల్యంగా వాడుకుంటేనే తప్ప ఆ వ్యక్తులు దేవుని కొరకు సిద్ధపడి రాకడలో ప్రభు కొరకు ఆ వ్యక్తులు ఎప్పుడు కూడా ఎత్తబడలేరు. దేవునికి స్తోత్రం. ఆదామా తప్పు చేసావా? అవునయ్యా, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. ఆదామా తప్పు చేసావా? అవునయ్యా, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. ఓ క్రైస్తవుడా, దేవుని మందిరానికి వెళ్ళలేదా? అవును ప్రభా, నువ్వు నాకు 6 దినాలు ఇచ్చావు కదా, 7వ దినం కూడా నాకు ఇస్తా కదా వచ్చేది నేను. 6 దినాలు నీవే, 7వ దినము కూడా నీదే, దేవుని దినము కూడా నీదే, నీ దినాలు కూడా నీవే. క్రైస్తవుడు జీవితంలో సమతుల్యంగా దేవుని కొరకు జీవిస్తున్నాడా? భక్తి జీవితం క్రైస్తవంలో ఉందా లేదా? ఒక్కసారి మనం ఈ దినం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఏమంటారంటే, అయ్యా నేను ప్రార్థనకి వచ్చే లోపలే చిన్న పాప ఏడుపు, పెద్ద పాప అరుపులో. అయ్యా నేను ప్రార్థనకి వచ్చే లోపే ఆంబోతు ఆవురమంటుంది, పిల్లి మ్యామంటుంది. సంపద, స్థితి, సౌఖ్యము, ఏమని ఐశ్వర్యం, అష్టైశ్వర్యాలు, ధనఘనతలు దేవుడు నీకిచ్చి తప్పు చేశాడేమనిపిస్తుంది కొన్నిసార్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క బర్రె ఉన్నప్పుడు సంతోషంగా మందిరానికి వచ్చింది ఆ తల్లి. ఇప్పుడు మనం వాక్యం విన్నాం కదా, ఒక దైవజనులు ఉపమానం చెప్పారు. 10 బర్రెలైనప్పటికీ అయ్యారు టైం లేదు, మీరు ప్రార్థన చేస్తారు కదా, దేవుడు దీవించాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆశీర్వదించి ఒక్క బర్రెకు బదులుగా దేవుడు 10 బర్రెలు ఇచ్చాడు కనుక, 10 గేదెలు ఇచ్చాడు కనుక దేవునికి స్తోత్రం. ఈ 10 గేదెలకు గడ్డి, పాలు, మేత, కసవ, గెసవ, ఇది అది. నోరు పైగా మన ఓడే మాట ఏంటంటే, నోరు లేని మోగజీవులు కదండి, నోరు లేని మోగజీవులకే నువ్వు అంత న్యాయం చేస్తూ ఉంటున్నప్పుడు సర్వశక్తి కలిగిన దేవునికి నీకు ఎంత న్యాయం చేయాలి? ఆలోచించాలి ఒక్కసారి. వాక్యం అంటున్న మాట ఏంటంటే, దేవుని కన్నా ఒక వ్యక్తి దేనినైనా సరే ఎక్కువగా ప్రేమించినట్లయితే అది రెక్కలు ధరించి పైకి ఎగిరిపోతుందని కూడా వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనకు అర్థం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు క్రీస్తుని తప్ప మరి దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు.
ప్రేమించకూడదు. 300 ఏండ్లు హనోకు ఎంత అద్భుతంగా దేవునితో జీవించాడో. మన ఆయుష్ పరిమాణము దావీదు అంటాడు 70-80 ఏండ్లు అయిపోయింది. 70-80 ఏండ్లు. హనోకు 365 ఏండ్లు దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. మనము 70-80 ఏండ్లోనే సమస్యలు పోతున్నాం, సాగలు పడిపోతున్నాం, తూలిపోతున్నాం, తొట్టిల్లు పోతూ ఉంటున్నాం. కాలికి కాలు చాపుకున్నాం, కాడికి కాలు చాపుకుని ఉన్నాం. మనం ఎప్పుడు పోతానా వస్తానా, వచ్చే పానం పోయే పానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, వచ్చే పానం పోయే పానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 70-80 ఏండ్లలో ఓ క్రైస్తవుడా, నీకు దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు సమతుల్యంగా వాడుకోవాలి. దేవుని సమయము దేవునికి ఇవ్వాలి, కుటుంబ సమయాన్ని కుటుంబానికి ఇవ్వాలి. కొంతమంది మహానుభావులు కుటుంబాన్ని పట్టించుకోరు. ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలియదు, ఎందుకు భార్యో తెలియదు, ఎందుకు బిడ్డలో తెలియదు, ఎందుకు బంధాలో తెలియదు, ఎందుకు సౌఖ్యమో క్షేమమో తెలియదు. ఇట్లాంటి వారు కూడా ఉన్నారండి. వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయరు, దేవునికి న్యాయం వాళ్ళు చేయరు. లోకంలో వేచ్చలివిడిగా జీవించిన వారు కూడా ఉన్నారు. ఇట్లాంటి వారు సిద్ధపడి పరలోకానికి హనోకు వలె వెళ్ళగలరంటే నెవర్. 99% కాదు, 100కి 100% వారు పరలోకానికి వెళ్ళరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, నమ్మశక్యము కాని అచంచలమైన విశ్వాసముతో హనోకు దేవుని సముఖంలో దేవుని కొరకు జీవించిన ఆ విధానాన్ని బట్టి వాక్యం అంటున్న మాట ఏంటంటే, అచంచలమైన విశ్వాసం, నమ్మశక్యము కాని విశ్వాసమే హనోకును దేవుని యొక్క సముఖంలో చేరే విధంగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన విశ్వాసము అచంచలమైన విశ్వాసంగా ఉండదండి. చెప్పమంటారా? అసహ్యమైన విశ్వాసంగా ఉంటాం మనం. అచంచలమైన విశ్వాసం హనోకులో ఉంటే అసహ్యమైన విశ్వాసం మనలో ఉంది. ఈ రోజున దేనిని నమ్మలేం, చెయ్యలేం, జీవించలేం, బ్రతకలేం, ఉండలేం. ఒక్క విధంగా చెప్పాలంటే మన విశ్వాసము అవిశ్వాసము కన్నా అధ్వానంగా ఉంటుంది, చాలా నీచంగా ఉంటుంది, చాలా ఏమండి చాలా అందవికారంగా ఉంటుంది. చాలా అవిశ్వాసము మన జీవితంలో సంతరించుకొని మన జీవితం ఎక్కడ ఉందో మనమే తెలియక చాలా దినాలు మనం పాడైపోతూ ఉంటాం మన జీవితంలో. మనం ఎన్నోసార్లు దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటమ్మా? భోజనం చేయడం అంటే ఏంటి? చెప్పండి అమ్మా. విశ్వాసం అంటే ఏంటి? మరి చెప్పండి. మన పేరేం పేరు? అమ్మ చెప్పండి. అమ్మ ఎంత సిగ్గుపడిపోతున్నారో మీరు. మీ పేరేం పేరమ్మా? కాదు, మీ పేర్లు సినిమా హీరోల పేర్లు ఏమైనా ఉన్నాయా? చిరంజీవి, బాలకృష్ణ, సుభాసు, ప్రభాసు, ఇది అది ఇవి అవి ఉన్నాయా? చెప్పండి. ఏం పేర్లమ్మా? ఏం పేర్లు? అబ్రహాము గారు మంచి పేరే కదా, ఎస్తేరమ్మ మంచి పేరే కదా, మెర్సీ మంచి పేరే కదా, ఏమండి మోసే గారు మంచి పేరే కదా, కృపారావు మంచి పేరే కదా, అబ్రహాము గారు మంచి పేరే కదా. చెప్పండమ్మా మీ పేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఏం తక్కువ లేదు. పేరు పెద్ద, ఊరి దెబ్బ. ఇప్పుడు చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పరు మీరు, ఎందుకంటే అమ్మనాయన మా పేరు మొత్తం తీస్తారే పాస్టర్ గారు, గాలి మొత్తం పోయిందే బెలూన్లాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు పేరుకు తగ్గట్టుగా జీవించాలి. జీవిస్తున్న పేరు మాత్రం నీకు ఉంది కానీ నీ మృతుడివే అన్నట్టుగా కాదు. క్రైస్తవుడు పేరుకు తగ్గట్టుగా జీవితాన్ని జీవించి దేవుని కొరకు శబ్బాస్ అని అనిపించుకోవాలి. ఇది క్రైస్తవ జీవితంలో ఒక మెట్టు ఎక్కినట్లే పరలోకానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసులలో విశ్వాసం ఉండాలి. యేసయ్య భూలోకానికి వచ్చినప్పుడు అంటున్న మాట ఏంటంటే, విశ్వాసులలో విశ్వాసం ఉండా కలుగొందున అని ప్రభు చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, విశ్వాసులలో విశ్వాసము లోపించే ప్రమాదం ఉంది యొక్క చివరి దినాలలో, కడవరి కాలములో. దేవుని స్తోత్రం.
నీకు తెలుసు బాగా. యేసుబాబు నమ్ముకున్నప్పుడు ఏమండి ఎంత విశ్వాసం ఉండేదో, ఎంత ప్రార్థన ఉండేదో. చెప్పమంటారా? కొన్ని మాటలు చెప్పమంటారా? కొన్ని మాటలు చెప్పమంటారా? అమ్మ ప్రార్థన చేసుకుందాం అని అంటే నిలువు మోకాలు వేసేసి స్తోత్రం 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 అనేవారు. అమ్మ ప్రార్థన చేసుకుందాం అని అంటే అయ్యగారిని ఇంటికి పిలిచి ఎంత శ్రద్ధగా జాగ్రత్తగా ఏమండి తుడిచేసి, అయ్యగారు ఇక్కడ కూర్చోండి, అయ్యగారు ఇక్కడ కూర్చోండి అయ్యగారు అని చెప్పి ఇలా కూర్చోబెట్టేవారు. మనం ఎప్పుడు అలనాటి దినాలలో, అలనాటి దినాలలో, తొలిటి దినాలలో అమ్మా మీ ఇంటికి వస్తాం, అయ్యగారు రండి రండి ప్రార్థన చేయండి, మీ ఇంటికి మాకు రావడం ఎంతో భాగ్యం అండి, ఎంతో మాకెంతో ఆశీర్వాదం అండి అని అంటారు. ఎప్పుడు అలనాటి దినాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ విశ్వాసంలో ఉందానంటే, అయ్యగారు మీరు వస్తారా, సాయంకాలం రండి అయ్యగారు. అయ్యగారికి టైము, యేసుబాబుకి టైము, వాక్యం చెప్తే వాక్యానికి టైము, ఏమండి మందిరానికి రావటానికి టైము, ఏమండి కొత్తలో ఆసక్తిగా ఉన్నప్పుడు 9 గంటలకే వచ్చేస్తావు, ఆ తర్వాత 11 గంటలకు వస్తావు. క్రమేణా ఆ పాస్టర్ గారి కన్నా మించిపోయి పాస్టర్ గారికి ఆశీర్వాదం ఇవ్వడానికి వస్తావు. గాడ్ బ్లెస్ పాస్టర్ గారు, ముగించండి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులలో విశ్వాసము సన్నగిల్లిపోతున్న దినాలలో మనం ఉంటున్నాం. కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, దేవునితో నడిచిన హనోకు జీవితంలో వాక్యం అంటున్న మాట ఏంటంటే, నమ్మశక్యము కానీ అచంచలమైన విశ్వాసము హనోకు యొక్క జీవితంలో దేవుడు చూశాడు. ఈరోజు ఒక విశ్వాసి ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటేనే తప్ప పరలోకానికి ఒక వ్యక్తి హనోకు వలె వెళ్ళలేడు. హనోకు వలె పరలోకానికే వెళ్ళలేడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎంతమంది మీలో పరలోకానికి వెళ్తారు? మన బ్రాంచ్ సంఘంలో ఒక ఆశ అనే పాప ఉందన్నమాట. మా పాప అమాయకురాలు, చిన్న బిడ్డ, ఏం తెలియదు అనమాట. అక్కడ ఈ వాక్యం చెప్పి, ఎంతమంది పరలోకానికి వెళ్తారమ్మా ఆశాని వెళ్తామనంటే, అయ్యో నేను వెళ్ళండి అన్నదనమాట. ఏమన్నదా పాప? నేను వెళ్ళండి అని అన్నదన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, ఆ పాపకి పాపం పరలోకం అంటే ఏమో తెలియదు, విశ్వాసం అంటే ఏమో తెలియదు. పాపం చిన్న బిడ్డ. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ చిన్న బిడ్డ అనమాట. ఇప్పుడు మీరేమంటారు? ఎంతమంది పరలోకానికి వెళ్తారమ్మా? ఎక్కడ మీరు ఆశా కన్నా అధ్వానంగా ఉన్నారు. మీరు ఆశా కన్నా మీరు అధ్వానంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. మీ భక్తి మీకే డౌట్ వచ్చింది, మీ విశ్వాసం మీకే డౌట్ వచ్చింది. హనోకు వలె ఆ విశ్వాసం ఉందని చెప్పి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకునే సమయం రోజున మీ జీవితంలోనికి మీ దగ్గరకు వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగును కాక. మనకు అందరికీ ప్రభు పరీక్ష పెడితే కదా మనం భక్తిలో పాస్ అయ్యేది. పరలోకానికి పరీక్షలు ప్రభు కానీ పెట్టి కానీ ఒక్కరు పరలోకాన్ని తీర్చుకుంటే ముందు నేనే పరలోకానికి వెళ్ళను. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కనికరము కలిగిన వాడు కనుక తన కనికరము ప్రభుచప్పున ఒక వ్యక్తి క్రీస్తును నమ్మిన వెంటనే తన జీవితం రూపాంతరము చెంది రెప్పపాటును పరివర్తన చెంది ఒక వ్యక్తి పాపి పరిశుద్ధుడిగా మార్చబడి వెంటనే పరలోకానికి దేవుడు యోగ్యతను కలిగించేశాడు. అంత గొప్ప కృపా కనికరము దేవుళ్ళలో, మన దేవుళ్ళలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పాపపు పత్రాన్ని క్రీస్తుని నమ్మిన వెంటనే, మారు మనసు పొందిన వెంటనే, అంగీకరించిన వెంటనే దేవుడు మీ పాప పత్రాన్ని, పరిత్యాగ పత్రాన్ని దేవుడు చించివేశాడు. హల్లెలూయా. కొట్టని చప్పట్లో హల్లెలూయా. చించివేశాడు. మీ పాపపు శాపాన్ని, మీ పాపపు భారాన్ని, మీ పాపపు పత్రాన్ని దేవుడు చించి తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరము మీ పాప భారాన్ని దేవుడు ఏమని విసిరివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటాడు కదా, దేవా నీవు దోషం లెక్కిస్తే ఎవరి మీ సముఖంలో నిలుస్తారు ప్రభువా? నా పాపాన్ని ప్రభుగా లెక్కడితే నేను లెక్కల్లో ఉండను.
మీ పాపాన్ని ప్రభు లెక్కెడితే మీరు కూడా లెక్కల్లో ఉండరు. దేవుడి పాపాన్ని లెక్కించకుండా ఆయన కళ్ళు మూసుకొని ఇలా గణేస్తున్నాడు. ఆయన ఇలా గణేస్తున్నాడు. కృపారావు పాపం, మోసే గారి పాపం, అబ్రహం గారి పాపం, లక్ష్మీకాంతమ్మ పాపం, వీళ్ళ పాపం, వాళ్ళ పాపం, పద్మమ్మ పాపం, ఓ సిద్ధరామ పాపం, రాహేలం పాపం, సోడసో ప్రతి వారి పాపాలు, ఇమ్మానుయేలు సంఘ సభ్యుల పాపాలు అన్నీ కూడా పోవును గాకని యేసయ్య చెప్పిన వెంటనే అవన్నీ పోయాయి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. అచంచలమైన విశ్వాసాన్ని హనోకు దేవుని కొరకు కలిగి జీవించిన దేవుడు తన జీవితాన్ని ఆ విధంగా దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం. రెండవదిగా వాక్యం అంటున్న మాట ఏంటంటే, హనోకు తన జీవితంలో ఏం చేశాడంటే నీతిమంతునిగా తన జీవిత దినాలలో జీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునితో నడిచిన వ్యక్తి దేవునితో వెళుచున్నాడు కనుక, దేవుని చెయ్యి పట్టుకున్నాడు కనుక, దేవుని ప్రక్కన ఉన్నాడు కనుక ఆ వ్యక్తి ఏ విధంగా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలా వద్దా? దేవునితో కలిసి నడుస్తున్నాడు కనుక కలిసి నడిచే వ్యక్తి జాగ్రత్త పడి ఏం చేసింది అతను చేసిన పని ఏమిటంటే నీతిమంతునుగా నీతిమత్వాన్ని కలిగి దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తి నీతిని కలిగి ఆ విధంగా దేవునితో కొనసాగుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది, విశ్వాసపు జీవితంలో పరలోకానికి వెళ్ళే వ్యక్తికి ఉండే రెండవ గుణం ఏంటంటే గొప్ప నీతిమత్వం కలిగిన జీవితం ఈరోజు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి విశ్వాసం, రెండవది నీతి మనము కలిగి ఉండాలి. ఈ నీతి మన జీవితంలో ఉందనంటే యేసుని మనం నమ్ముకున్నప్పుడు మాత్రమే మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆ నీతిని మనము కాపాడుకుంటూ ఉండాలి. ఆ విశ్వాసం మనం కాపాడుకుంటూ ఉండాలి. ఆ నమ్మకం మనం కాపాడుకుంటూ ఉండాలి. ఒక వ్యక్తి జీవితంలో క్రీస్తు కొరకు నీతిమంతునిగా మార్చబడాలి. వాక్యం అంటున్న మాట ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుని నమ్మిన వెంటనే అబ్రహాము నీతిమంతునిగా మార్చబడి తన జీవితంలో పూర్తిగా నీతి ఉండే విధంగా దేవుడు తన జీవితాన్ని ఆ విధంగా శాసించి దీవించి దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మిన వెంటనే నీతిమంతునిగా మార్చబడ్డాడు. మరి నీవు నీ విషయం ఏంటి? నీ విషయం ఏమై ఉంది? నీవు కూడా ఆ విధంగా మార్చబడ్డావు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము క్రీస్తులో విశ్వాసం ఉంచిన తక్షణమే మన జీవితాన్ని దేవుడు అబ్రహాము జీవితం వలె నీతిమంతునిగా మన జీవితాన్ని దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఇంకా కొంతమంది ప్రభును నమ్ముకొని ప్రభుతో నడుస్తూ జీవిస్తూ కొనసాగిస్తూ అడుగులు వేస్తూ చాలా ఇంకా కూడా అనీతిమంతులుగానే ఉంటారు. ఒక మంచివాని ప్రక్కన ఒక చెడ్డవాడు ఉంటున్నప్పుడు ఏం కలగాలి? భయము కలగాలి, బిడియము కలగాలి. నీవు క్రీస్తు కలిసి నడుచుచూ ఉంటున్నప్పుడు, నీవు ప్రభు యొక్క చేయి పట్టుకొని నువ్వు ముందుకు వెళ్తూ ఉంటున్నప్పుడు, విశ్వాస ప్రయాణంలో నీ ప్రక్కన నీతిమంతుడుగా యేసయ్య ఉంటున్నప్పుడు ఆయన ప్రక్కన నీవు ఉంటే నీవు నీ జీవితంలో నీతి లేకపోతే నీకు సిగ్గు లేదా? నీకు అవమానము కాదా? నీకు బాధకరము కాదా? నీకు దుఃఖకరము కాదా? నీ ప్రక్కన యేసయ్య నీతిమంతులుగా నడుచుతూ ఉంటే ఆయన ప్రక్కన నీ జీవితంలో నీతి లేదంటే ఆయన చూసి ఎంత బాధపడుతుంటాడో. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ ట్రైను ప్రక్కన వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్, అది స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎక్కడ ఆగటం లేదు. కానీ ప్యాసింజర్ ఏమవుతుంది? గూడూరులో ఆగుతుంది, గుంటూరులో ఆగుతుంది, నౌపాడులో ఆగుతుంది, అనకాపల్లి బెల్లం దగ్గర ఆగుతుంది, అన్ని చోట్ల ఆగుతుంది అన్నమాట. ఇది ఆగి అదేమవుతుంది? అది చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక వ్యక్తి నీతిమంతుని దగ్గర ఉంటే ఒక వ్యక్తి దేవుని కొరకు కూడా ఆ విధంగానే జీవించాలి. అంత త్వరితంగా దేవుని కొరకు ముందుకు ఒక వ్యక్తి విశ్వాసంలో పరిగెత్తాలి, దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. మూడవది అంటున్న మాట ఏంటంటే హనోకు
దేవునికి ఇష్టడుగా జీవించాడనే వాక్యం ఆ విధంగా మనకు సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. హనోక్ ఎవరు? దేవునికి ఇష్టడుగా జీవించాడు. హనోక్ ఎవరు? అచంచలమైన విశ్వాసాన్ని కలిగి జీవించాడు. హనోక్ ఎవరు? నీతిమంతునిగా జీవించాడు. హనోక్ ఎవరు చెప్పాలి? దేవునికి ఇష్టడుగా హనోకు జీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇష్టడుగా జీవించడం చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. 100 పనులు మనం చేస్తాం, ఆ యజమానికి ఒక పని ఇష్టపడుతుందన్నమాట. 100 పనులు కూడా అని మెచ్చుకుంటే చాలా సంతోషం, మంచిదే. కానీ యజమానికి సగం నచ్చినా మంచిదే, 50% నచ్చినా మంచిదే, 90% మరీ మంచిది, 100% మరీ మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. హనోకు జీవితాన్ని దేవుడు చూస్తున్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, హనోకు జీవితంలో ఉన్న ప్రతి సంఘటన కూడా, ప్రతి కార్యం కూడా దేవుని సముఖంలో దేవుని యొక్క మనసుకు హనోకు ఇష్టాన్ని కలిగించిన వ్యక్తిగా హనోకు జీవించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన పనులు దేవుణ్ణి ఇష్టం కాదు కదా, దేవుణ్ణి కష్టపెడుతూ ఉంటున్నాయి. ఎన్నో సందర్భాల్లో దేవుడు కష్టపడి, ఎందుకురా బాబు ఈ పని చేస్తున్నావు నీవు, ఎందుకమ్మా ఈ పని చేస్తున్నావు నీవు, ఎందుకమ్మా ఈ పని చేస్తావు నీవు అని చెప్పి దేవుడు ఎన్నోసార్లు నిన్ను బట్టి నన్ను బట్టి ఎన్నోసార్లు ప్రభులు వారు బాధపడి నెత్తు నోరు కొట్టుకుంటాడు. ఆయన అయ్యో ఈ బిడ్డ మారదే 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 మారదని ఎన్నోసార్లు ప్రభు మన గురించి ఆయన కొట్టుకుంటాడు. అవునా కదా, అవునా కదా? ఆ స్థితి క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు దేవుని కొరకు ఏం చేయాలంటే దేవునికి ఇష్టడుగా జీవించాలి. దేవుడి మనస్సును దోచుకునే వ్యక్తిగా ఉండాలి. ప్రభు మనసులో ఉన్న వ్యక్తిగా ఒక వ్యక్తి నిలిచిపోయే విధంగా ఉండాలి. ఆ ప్రభు అంటాడు, దావీదెవరు దేవునికి ఎవరండి? నా హృదయానుసారి. ఏమండి, దావీదును దేవుడు చూస్తే తన హృదయానికి అనుగుణంగా ఇష్టడుగా నమ్మకస్తునిగా దావీదు దేవుని సముఖంలో జీవించాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు నిన్ను చూస్తూ ఉంటే నీ క్రియలు, నీ విధానము అంతా కూడా దేవునికి ఇష్టాన్ని కలిగించాలి. దేవునికి కష్టాన్ని కలిగించకూడదు, కంటతడి పెట్టించకూడదు. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎబ్రీ పత్రిక 11:5 ఈ మాట మనం చూస్తుంటున్నాం. 11:6 ఉంది. ఏమంటే, ఒక వ్యక్తి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం మనము జీవించలేదు. అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి దేవునికి ఇష్టంగా జీవించాలంటే ఆ వ్యక్తి ఏం కలిగి ఉండాలి? విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆ వ్యక్తిని దైనందిన జీవితంలో జీవించే విధంగా విశ్వాసం అనేది నడిపిస్తూ కొనసాగిస్తూ దేవునితో వెళ్ళే విధంగా, పరలోకం చేరే విధంగా, ప్రవేశించే విధంగా ఈ ఇష్టం అనేది విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి పరలోకంలో ప్రవేశించే విధంగా ఆ ఇష్టం, ఆ విశ్వాసం దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తికి ఇటువంటి విశ్వాసం లేకపోతే మనము దేవునికి ఇష్టలుగా జీవించలేం. విశ్వాసంలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము దేవునికి ఇష్టంగా ఉండాలి, కానీ కష్టంగా ఉండకూడదు, కష్టపెట్టే విధంగా ఉండకూడదు. ఈరోజు ఒక వ్యక్తి దేవుని కొరకు ఇట్టి విశ్వాసాన్ని కలిగి జీవించాలి. వాక్యం అంటున్న మాట ఏంటంటే, హనోకు దేవునితో నడిచినందున దేవుడు హనోకును తీసుకొని వెళ్ళిపోయాను, హనోకు భూమి మీద లేకపోయాను అని వాక్యములో మనం ఈ దినమున చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. ఆదికాండం 5:22-24 వాక్యం అంటున్న మాట ఏంటంటే, హనోకు యొక్క జీవితం దేవుని కొరకు విశ్వాసములో ఇంత పటిష్టంగా బలంగా దేవుని కొరకు జీవించాడు కనుక ఈ జీవితాన్ని కలిగిన ఆ దేవుడు చూసి, హనోకు నువ్వు ఇక్కడ ఉండకూడదని చెప్పి, ఇంత మంచి విలువలు కలిగిన వ్యక్తి, ఇంత మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి, ఇంత మంచి నమ్మకం కలిగిన వ్యక్తి, ఇంత మంచి ఆ కృప కలిగిన వ్యక్తి ఉండకూడదని చెప్పి దేవుడు హనోకును పిలిచి తన రాజ్యములో దేవుడు హనోకును చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హనోకులో
అచంచలమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమే హెబ్రీ 11:6 మనము చూస్తూ ఉంటున్నాం. హనోకు నీతిమంతుడు, హనోకు దేవునికి ఇష్టడు, హనోకు దేవునితో నడిచినవాడు. ఈ 4 గుణగణాలు కలిగినందువల్ల దేవుడు హనోకును తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక పాట మనం పాడుకుంటాం అప్పుడప్పుడు. ఏం పాటది? ఏం పాటది? నీతో నేను నడవాలని. హనోకు వల్ల నీతో నేను నడవాలని. హనోకు వల్ల నేను పాట పాడను, నేను పాట మీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రభుతో నడవాలంటే ఈ 4 నీ జీవితంలో ఉండాలి. అచంచలమైన విశ్వాసం ఉండాలి, నీతిమంతునిగా ఉండాలి, దేవునికి ఇష్టడుగా జీవించాలి. వాక్యంలో మరొక మాట ఉంది. హనోకు కలిగిన విశ్వాసం అనేక మందికి ఒక సవాలుగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక సవాలుగా, ఒక ఛాలెంజ్గా ఉంది, ఒక సవాలుగా ఉంది. ఈ విశ్వాసం హనోకు వలె ఏ వ్యక్తి అయితే జీవిస్తాడో కలిగి ఆ వ్యక్తులు నిజంగా పరలోకానికి వెళ్ళడానికి యోగ్యులుగా వారి జీవితంలో వాళ్ళు ప్రభు కొరకు ఆ విధంగా మార్చబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హనోకు అనగా ప్రతిష్ఠించబడినవాడు, హనోకు అనగా ఉపదేశించువాడు, హనోకు అనగా దైవ ప్రేమికుడు, హనోకు అనగా ప్రభు చూపించినవాడు, హనోకు అనగా దేవుని యొక్క స్నేహితునిగా మార్చబడినవాడు. ఇన్ని గుణగణాలు కలిగిన హనోకు దేవుని సముఖంలో ఆ విధంగా జీవించినప్పుడు మాత్రమే ఆయన లేకుండా ఆయన ప్రభుతో పాటు పరలోకానికి వెళ్ళిపోయాడు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. మన జీవితంలో దేవుడి మాట దీవించనివ్వండి. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రభు పాదముల చెంత చిన్న ప్రార్థన మనం చేద్దాం. యేసయ్యా, ఈరోజు ఈ మాటలు మా జీవితంలో ఫలింపు చేయండి తండ్రి. ఈరోజు ఈ మాటలు ప్రభా నా బ్రతుకులో సార్థకం చేయండి ప్రభా. ఈరోజు ఈ మాటలు నా జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా మలచండి ప్రభా అని ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రభు పాదముల చెంత ఈరోజు నిలువు మోకాలు వేసి చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో అడుగుదాము దేవుణ్ణి. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. అయ్యా మీకు వందనాలయ్యా. దేవా మీకు స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మహిమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్యా, అయ్యా మీకు స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతివారు మోకరించి చేతులు పైకెత్తి నేడో రేపు యేసయ్యా ఈ లోకానికి వచ్చి చూపుంటున్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళగలవా? రాకలు ఎత్తబడిగా ఒకసారి జ్ఞాపకం చేసుకో సహోదరి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన వచ్చినప్పుడు నువ్వు పరలోకానికి ఎత్తబడగలవా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, యేసురాజా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, యేసయ్యా వేగమే రావయ్యా. యేసయ్యా వేగమే రావయ్యా, వేగమే రావయ్యా. యేసు వస్తున్నాడు ఈ లోకానికి. ఆయన వచ్చినప్పుడు నువ్వు పరలోకానికి ఎత్తబడాలి. నీ జీవితంలో దేవుని కొరకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటే నిజంగా నీ జీవితం దేవుని కొరకు మహిమకరంగా మార్చబడతాది. ఓ గ్లోరీ, హల్లెలూయా. చేరుకునే విశ్వాసం నీకుందా? ఆమేన్. సమయంలో శబ్దముతో అవునయ్యా యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, నీ రాజ్యానికి వచ్చే నమ్మకం
లోకాశలపై విజయం నీకుందా, లోకాశలపై విజయం నీకుందా. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ 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 వేగమే రావయ్యా. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము నాయన. కాదు ఎప్పుడు కుటుంబం కొరకే కాదు, ఎప్పుడు అయ్యా తండ్రి పాపము కొరకే కాదు, మేము నాయన మీ కొరకు నమ్మకంగా జీవించాలి నాయన. మీ కొరకు జీవిస్తూ అయ్యా కుటుంబం కొరకు జీవించాలి, మీ కొరకు జీవిస్తూ నా కొరకు జీవించాలి, మీ కొరకు జీవిస్తూ ఇతరుల కొరకు జీవించాలి నాయన. అటువంటి జీవిత భాగ్యాన్ని ఈరోజు మా జీవితంలో పెట్టండి నాయన. ఈరోజు మా జీవితాన్ని హరోక జీవితం వల్ల మార్చి మలచి తీర్చిదిద్ది మీరొక్కరి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేయొచ్చు అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్.